లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ కుటుంబ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ అనేది రాజకీయం. మేడం గారు నిలబడుతున్నారు సర్పంచ్ గా. ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను యూత్ బాగా ఉన్నారు కదా, యూత్ కు మీరు ఏం చెప్తారు? యూత్ కోసం నేను ఒకటే చెప్తున్నాను, మరీ చెప్తాను యూత్ కోసం. ఈ వృద్ధులకు పింఛన్లు రేషన్ కార్డులు రాలేవనేది కూడా ఒక సమస్య ఉంది, దాన్ని నిలబడి రేషన్ కార్డులు సరే. డ్రైనేజ్ సమస్యలు ఎట్లున్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయింది వాస్తవం. నాకు వర్క్ ఏంటంటే ఈ నర్సిపేట గ్రామం అనేది మొత్తం చుట్టూ మొత్తం ఇక్కడికి వెళ్ళి ఇంటర్ నుంచి చెన్నింగ్ వరకు పూల చెట్లు పెట్టాలి. ఈ రోడ్డు ఇరువైపుల పూల చెట్లు పెట్టించి. మీకు ఒక డ్రీమ్ కోరిక వేరే ఉన్నాయా? నాకు డ్రీమ్ కోరిక ఒకటే. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం నరసింహునిపేట ఉన్నాం. నరసింహులపేటలో పెగడపల్లి మండలం నరసింహపేటలో గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సంధి రాజమణి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, ఇక్కడ ఆయన గురించి మేము తెలుసుకున్నది కూడా జనాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా రకాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్పడం, అదేవిధంగా గ్రామానికి ఆయన పదవి ఉన్నా లేకపోయినా చాలా కార్యక్రమాలు చేశారని చెప్పడం. ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి చేస్తున్న మంచి పనులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆకర్షితులై కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ వెంటనే ఉంటూ అడ్లూరు ఇప్పుడు మంత్రిగా చేస్తున్న అడ్లూరు లక్ష్మణ్ గారితో స్నేహబంధంతో ఇప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ ఆవిడ గారు రాజమణి గారు ఇక్కడ నిలబడుతున్నారు. అయితే ఆవిడకు ఈయన సహకారం ఎలా ఉండబోతుంది? ఈయన ఇప్పటి వరకు అంటే మల్లారెడ్డి గారు చేసిన మంచి పనులు ఏంటి అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే పుస్తెమట్టలు ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే, నిరుపేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగితే పుస్తెమట్టలు ఇవ్వడం, దాంతోపాటుగా వారికి కొంచెం ఆర్థికంగా సాయం చేయడం, రైస్ బ్యాగులు అలాంటివి ఇవ్వడం, యువతకు కూడా మంచి మార్గంలో వెళ్ళాలని దిశానిర్దేశం చేయడం, ఇలాంటి చాలా విషయాల్లో కూడా తన వంతు భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు గ్రామంలో చాలా వరకు రోడ్లు, సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటికకు పైప్ లైన్లు కానీ ఇలా సంబంధించిన మండల వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ పదవి ఉన్నా లేకపోయినా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే ఇంకా మనకు తెలుసుకునేదే ఇంకా చాలా విషయాలు ఆయన్నే మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి సార్ మీ రాజకీయ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఎలా మళ్ళీ? నా పేరు సంధి మల్లారెడ్డి, నాది జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ పేరపల్లి మండలం నరసింహపేట గ్రామం నాది ప్రస్తావన. నేను చదివినది డిగ్రీ చదివిన నేను కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. నేను 82-83 ఇంటర్మీడియట్ బ్యాచ్ నాది. అప్పుడు 86-87లో నేను బీజేవైఎం జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది టౌన్. బీజేపీ నా రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచి స్టార్ట్ అయినది. అప్పటి నుంచి ఇప్పుడు 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, 4లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 year తర్వాత ఆయన పాలన చూసినాక నేను రాజశేఖర రెడ్డికి అభిమాని అయి బీజేపీ రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది 2005లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను. కాకుండా ఏమిటంటే నేను 2018 వరకు దాకా నేను విలేజ్ వరకే, నేను కార్యకర్తగా విలేజ్ వరకే నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగినది. 2018లో అయితే ఎప్పుడైతే 400 ఓట్లతో ఓడిపోయినాక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు నేను చూసి బాధపడి, ఎందుకు ఇట్లా 2-3 సార్లు ఓడిపోయింది, పాపం దగ్గరికి వచ్చి గెలిచి ఓడిపోయింది కదా అని చెప్పి నాకు బాగా బాధేసి, అప్పుడు నేను 2000 గెలిచినాక తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఆల్రెడీ విలేజ్ని వదులుకొని మండలం వైపు పోవడం జరిగింది. అప్పుడు లక్ష్మణ్ కుమార్ నాకు పరిచయం లేదు. మా మండలంలోంచి నా మిత్రుడు, మా దోస్తు నన్ను తీసుకుపోవడం, లక్ష్మణ్ కుమార్ గారికి పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు నువ్వు ఉండాలన్నా, పార్టీలో చేయాలంటే అన్న నేను కూడా నా సహకారం చేస్తా, మన లంకకు వారధికి ఉడతా ఇట్లా సాయం చేస్తా, నేను కూడా అలా అన్న నీకోసం నేను చేస్తానని చెప్పి ముందు పోవడం జరిగింది. అది నాకు తనేమో నీకేం పోస్ట్ కావాలంటే నా జిల్లా లోపల నేను అడగడం జరిగింది. అయితే వాళ్ళు మండల విలేజ్ వాళ్ళు ఏం చేశారంటే, లేదన్నా మళ్ళీ మండలం ఉంటేనే బాగుంటుంది, సరే ఆయన కొంచెం మంచి ఆర్థికంగా అన్ని విధాలు మంచిగా ఉన్నాడు, అందరితో కలుపుకోలేకపోతాడు కాబట్టి అని ఉంటేనే కొంచెం మండలం మంచిగా ఉంటుంది అని అన్నాక నేను అందుకు సరే అన్నా అని చెప్పేసి నేను మండల లోపలే ఉండడం జరిగింది. మండలంలో నాకు ఏమి ఇచ్చి పోస్ట్ అంటే జనరల్ మన వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఏంటంటే వెనక ముందు చూడకుండా లక్ష్మణ్ ఒక దళిత బిడ్డగా పాపం 3 సార్లు
ఓడిపోయి 4వసారి గెలిచి ఓడిపోయినా కాబట్టి నా వంతుకు ఏదైనా ఒక సాయం చేయాలని చెప్పి రాముడికి లక్ష్మణ్కి ఇలా సాయం చేయాలని నేను కూడా లక్ష్మణ్ సాయశక్తాన్ని నేను ముందుకు రావడం జరిగింది. తన కోసం నా వంతు సాయశక్తులకు కృషి చేసినాం. గెలిచినాక తను విప్ అయినాక ఇక మాకు నర్సింపేట గ్రామానికి అప్పుడు ఇక మాకు బాగా ఏంటి రోడ్లు కానీ మిగతావన్నీ కానీ అభివృద్ధి కొంచెం పుట్టుపడిపోయింది. గత 10 సంవత్సరాలు పాలకులు చేసిన నిర్లక్ష్యం వలన దాంతో ఏం చేసినాం, లక్ష్మణ్ అన్నగారికి దగ్గర కూడా జరిగింది. అన్న మీరు గెలిచారు కాబట్టి మాకు అభివృద్ధి కోసం మాకు పనులు కావాలని అడగడం జరిగింది. అడగగానే వెంటనే అడగడం జరగానే అంటే మళ్ళీ నాకు ఏం కావాలో చెప్పాడు, తీసుకోమని చెప్పాడు. నాకు సీసరోలు కావాలన్నా నాకు 40 లక్షల వర్క్ పెట్టాను, సీసరోలు అయిపోయినాయి అన్న. నాకు శ్మశాన వాడికి పైప్ లైన్ లేదన్న, వాటర్ లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, వాళ్ళు ఎంప్లాయీస్ రాగా పోగా మన ఊరు నుంచే పోతారు కాబట్టి ఏంది చుట్టున్నావు అన్నాను. సరే అని చెప్పి నేను అన్న దగ్గర కూడా జరిగింది. మాకు 2-3 బోర్లు వేయడం జరిగింది. ఒకటి టెంపుల్ దగ్గర వేయడం జరిగింది, ఒకటి శ్మశాన వాడికి బోర్ వేసి మా బోరు భగవంతుడి వల్ల సక్సెస్ పడే 2 పైప్ లైన్ వేయడం జరిగింది, ట్యాంక్ కట్టడం జరిగింది. దానికి అది అభివృద్ధి అట్లా చేసినాం. మనం నల్లబాయి కోసం కూడా ఒక ట్రాన్స్ఫర్ లేకుండా అంతకుముందు ఏది మన వ్యవసాయ లైన్కు ఉండే కానీ అది పోయినప్పుడు ఇబ్బంది అవుతుండే. తను చెప్పడంగా అన్నంగా అయితే తను తొందరగా 3 నెలల్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తనకి ఇంకో బావి ఒకటే మోటార్ ఉందన్న అని చెప్పినాం. ఉంటే మరి 2 రోజులు ఏం చెప్పాలంటే చెప్పలేదన్న మనకి ఒకటే ఉందన్న. మనం ఒకసారి కాలిపోయినా 2 రోజులు ఇల్లాలని అడిగితే వాళ్ళని అడిగితే గ్రామ సిబ్బంది ఒకటే మోటార్ ఉంది పెట్టాలన్నా, ఎందుకు మరి 2 రోజులు ఎందుకు అని చెప్తే చెప్పినా కానీ పట్టించుకోలేదు అని అన్నాక అప్పుడే మేము మంత్రి గారికి దగ్గర అయినప్పుడు అన్నకి ఇట్లా సంగతి కాదు. సరే ఓకే అన్న దాన్ని పెట్టి వాళ్ళకి అధికారులకు చెప్పేసింది. అది ఇంకొకటి బాగున్నది రాలేదు. మన ఇది ఈ మన డెవలప్మెంట్ కోసం అది ఒకటి పెండింగ్ ఉన్నది. ఓకే సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబం నేను సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినండి. నేను మా బ్యాక్గ్రౌండ్ అనేది రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాని కుటుంబం అది. నిరుపేద మనం చిన్న కరికి వెళ్ళే పైకి ఇప్పుడు మెల్లమెల్లగా అట్లా డెవలప్ అవ్వడం మన కష్టం సహాయతోటే మనం అక్కడ అనేది జరిగింది. అంటే అంతకుముందు మీ కుటుంబంలో ఎవరు రాజకీయం అన్నది మా కుటుంబంలో ఇప్పుడే మా తరం ఎందరు అన్నదమ్ములు? మీకు ఎంతమంది? మేము 3 అన్నదమ్ములు. నేను పెద్ద అయినాను, చిన్న 2 చిన్నలు నాకు. వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటారు, నా లెక్కనే కష్టపడతారు. నాకు 2 పిల్లలు, మా తమ్మునికి ఒక కొడుకు బిడ్డ, నాకు 2 కొడుకులే, చిన్న పిల్లలు కాలే. నాకు 2 కొడుకులు ఉన్నాయి, నాకు పిల్లలు ఆడపిల్ల కావాలన్నా నేను ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని చదువుకున్నారని తెలిసింది. ఆమె ఎవరో కాదు, మా దగ్గర మా పెద్దనాన్న పిల్లలే. మా పెద్దనాన్న పెద్దమ్మ గారి పేరు, వాళ్ళ మా అన్న ఆయన కూడా చనిపోయింది. 2 అన్నలు అయితే వాళ్ళ చేరదీసి పెళ్లిళ్ళు చేయడం జరిగింది. మేము బిడ్డని అడాప్ట్ చేసుకొని మేము నా సొంత కూతురు లెక్క చేయడం జరిగింది. 2 పిల్లలు అయ్యారు, వాళ్ళ పిల్లలు అయ్యారు. ఆ పిల్లలు కూడా మేము మంచి బాగుంటే మేము చూసుకుంటాం. సరే, ఇప్పుడు మీరు పదవులు లేకపోయినా ఇంత అభివృద్ధి చేపించారు ఎమ్మెల్యేల గారితో మీకున్న సఖ్యతతోటి. సో ఇప్పుడు ఇక్కడ మేడం గారు నిలబడుతున్నారు సర్పంచ్గా. ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పటి వరకు అయితే నేను ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల నుంచి నేను అడగంగానే అన్నగారు పనులు చేసినాం. వరకు ఇంకా కొన్ని చేసేటి ఊరుకోవాలని మనం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఏదో మనంత సాయం, మనం ఏదో భూములు చాలా అమ్ముకొనిచ్చడం కాకుండా మనం కష్టపడ్డ దానిలో 10 రూపాయలు కదా 2 రూపాయలన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అలా చేయడం జరిగింది. అందంగా మాకు బతుకమ్మ ఆడుకొని కదిలేకాటంగా అది కూడా కట్టిస్తామా. ఇప్పుడు గెలవంగానని చెప్తాం. టెంపుల్ అది వినాయకుడు పెట్టడానికి మండపం కావాలంటే అది కూడా తెచ్చేసిన గవర్నమెంట్ డబ్బులు లాగా ఓన్ డబ్బులతోటైనా మీకు ఇచ్చిన మాట చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకు మన మహిళా శక్తి భవనాలు అంటే అలా నేను మినిస్టర్ గారితో చెప్పినాం. రెడ్డి సంఘం భవనం కట్టాను, పద్మశాలి భవనం ఇస్తాను, మహిళా సది కూడా ఇస్తాను, జాగ చూపెట్టండి కట్టిస్తాను. జాగ కూడా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్పిన నాకు సాయం కూడా చేస్తా అని చెప్పినాం. జాగ కూడా పైసలు చేస్తానని చెప్పినాం. వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నాది ఉద్దేశం ఏంటంటే జగిత్యాల జిల్లాలో మన నర్సింపేట గ్రామం అనేది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా చిరకాల కోరిక. యూత్ బాగా ఉన్నారు కదా, యూత్కు మీరు ఏం చెప్తారు? యూత్ ఉన్నారు, యూత్ కోసం నేను ఒకటే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. యూత్ కోసం యూత్ అనేటోళ్ళు చదువున ఫస్ట్ దృష్టి పెట్టాలి. తర్వాత నీకు గేమ్స్ కానీ వ్యవసాయం వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా మన చదువున దృష్టి పెట్టాలని ముఖ్యంగా మరీ యువత కోరుకునే ఒకటే చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా. యువతకు వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు కానీ ఖరాబ్ చేసుకోకూడదు. భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలి కానీ వాళ్ళు వేరే దానికి అలవాటు పడి ఈ మధు ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నిటికీ అలవాటు కావద్దని నేను మరీ కోరుతున్నా. వారి కోసం మంచి పనుల కోసం నా అంతు సహాయం చేస్తా అని చెప్తున్నా. గేమ్స్ కానీ టోర్నమెంట్స్ కానీ మొన్న పేన ఒకసారి 5 టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టామని స్పాన్సర్ చేసిన నేను
దానికి చెప్పిన వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. యూత్ మీరు ముందు ఇట్లా ప్రతి గ్రామంలో పెడతాను నేను, మీరు ముందుకు రండి, మనకు ఆరోగ్యంగా బాగుంటారు కదా యూత్ మన ఈ క్రీడల వైపు ఉంటే. దానికోసం అని చెప్తున్నా. మీరు ఎప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన యుగం ఏముంది, ఈ సెల్ ఫోన్ చూసుకుంటూ కూడా మనుషులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెడు అలవాట్లకు బానిస అవుతారు కదా. అవన్నీ బానిస కాకుండా ఉండడానికంటే రోజు ఒక 2 గంటలన్నా ఈ క్రీడా వ్యాయామంకు నేను ఎక్కువ ప్రోత్సహిస్తాను. దానికోసం నా వంతుకు 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వస్తాను అని చెప్పడం జరిగింది. నేను 2-3 విలేజ్లో పెట్టాను, వాళ్ళకు కూడా మాట ఇచ్చాను. బట్ మండల్ కాకుండా ఏదైనా మన మండల్ వరకు, మన విలేజ్ తర్వాత మండల్ అంతవరకు నేనైతే నా వంతుకు నేను సహాయంగా వెళ్తాను. మహిళా సంఘ భవనాలు అని అడుగుతున్నారు, అది ఎంతవరకు వెళ్తారు? మహిళా సంఘ భవనానికి ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడతాం. మినిస్టర్కి మేము కూడా చెప్పడం జరిగింది. 100% దానికి వాళ్ళకి కట్టి చేయడం జరుగుతుంది. పద్మశాలి విభాగం అడిగారు, వాళ్ళు కూడా కట్టి చేయడం జరుగుతుంది. తెలుగు సంఘం కూడా ఆల్రెడీ అప్రోచ్ పెట్టిస్తున్నాము. ఒకటి మన చిన్న గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ ఏ ఫండ్స్ అనేది ఇస్తారు. ఏ చిన్న గ్రామ పంచాయతీ నేను ఈ 2 సంవత్సరాల లోపల కూడా 50-40 లక్షలు 50 లక్షల వర్క్ చేసినామంటే అది చాలా లక్షణ దయ వల్ల నేను చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ పని చేయడం వల్ల ఇప్పుడు లక్షణ దయ వల్ల ఇప్పుడు మనం కూడా గెలిచే ఛాన్స్ మనకు ఉన్నది. గెలవడం మనం ముందుకున్నాం. జనాలు కూడా మనకు పడ్డల నెంబర్ ఉంటే పడ్డలు మినిస్టర్ దగ్గర ఉన్నారు, ఏ పని అంటే ఆ పని చేయగలుగుతారని చెప్పి వాళ్ళు కూడా మనకు బాగా వెన్నుదన్నం ఉంటే. సరే, ఈ వృద్ధులకు పింఛన్లు రేషన్ కార్డులు రాలేవనేది కూడా ఒక సమస్య ఉంది, దాన్ని ఇలా పరిస్థితి. రేషన్ కార్డులు అనేది దాదాపు ఆల్మోస్ట్ మా గ్రామంలో అయితే 99% నేనైతే సాల్వ్ చేసిన. 100% సాల్వ్ అయినట్టే. కేవలం ఒకలారు ఏమన్నా మిస్టేక్ జరిగితే దాన్ని కూడా నేను ఎలక్షన్ కూడా అయిపోగానే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే ఇప్పుడు ఎలక్షన్కు ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన రేషన్ కార్డులు ఎలాగైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో తన ప్రవేశపెట్టిన ఈ పథకాల లోపల రేషన్ కార్డులు కానీ, ఈ సన్న బియ్యం కానీ, ఇట్లాంటి మంచి పథకాలు మన రేవంత్ అన్న అమలు చేస్తున్నటువంటి నిరుపేదకు చెందాల ఏదైనా అనే ఆశతో తన చేస్తూ తన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయింది. వాస్తవం అది. మీరు చూసినా నేను నిత్యం పోతూనే ఉంటాను కదా, ప్రజల్లో నేను ఉంటాను కాబట్టి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఆల్రెడీ చేయాలన్న కోరిక ఒకటి. కొన్ని లైట్లు, కొన్ని పోల్స్ వేయాలి, కొన్ని వాడలు లేవు, కొన్ని వాళ్ళు శిశులు ఉండేయాలి. చేస్తే అప్పుడు లైటింగ్ కానీ వాళ్ళకు కావాల్సిన గ్రామానికి నాకు ఒక వర్క్ ఏంటంటే ఈ నర్సిపేట గ్రామం అనేది మొత్తం చుట్టూ ఇక్కడికి వెళ్ళి ఇంటర్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చెత్త అనేది ఇవి కాకుండా పూల చెట్లు పెట్టాలి. ఇరువైపులా పూల చెట్లు పెట్టించి ఇరువైపులా పోల్లు వాతిచ్చి అది మన లైటింగ్ పెట్టాలని నా కోరిక. అది నేను దానికోసం నేను ఉన్న 5 సంవత్సరాల లోపల అది చేయాలని అది పట్టుదల, దృఢమైన పట్టుదల. అది నేను మినిస్టర్ దగ్గరికి పోయి దాని గురించి 100% నేను అది చేసుకుంటాను. అది 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు కానీ అన్న తోటి అది నేను చేసుకొని నేను నా ఊరికి చేయాలని నా కోరిక ఒకటి ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ అది 100% చేస్తా అని చెప్పినాము. అది చేస్తాం. అదొకటి. నేను ఇంకోటి ఏంటంటే మాకు అప్పుడు టెంపుల్కి ఒకటి అన్న అప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ప్రచారంలో టెంపుల్కు మన అది షెడ్ వేస్తానని చేసాడు. ఆల్మోస్ట్ అది కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇచ్చేసినాం. అది 10 లక్షలు 12 లక్షలు టెంపుల్ సంబంధించిన అది షెడ్. దానికోసం అది కూడా దీంతో అయిపోగానే అది కూడా ఆల్మోస్ట్ చెప్పిద్దాం. అదొకటి బాగున్నది టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉన్నది. దానికోసం చేద్దామని చెప్తున్నాం. ఇంకేమున్నాయి ఇంకా నా దృష్టికి ఇప్పుడు చెప్పిన కాకుండా నా దృష్టికి ఏది వచ్చినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు రాజమణి గారిని గెలిపించుకుంటే 2 విధాల బెనిఫిట్ అన్నట్టు. ఇటు పెరడపల్లి మండలంలో మండల కార్యక్రమాలు మీరు చూసుకుంటారు, విలేజ్ లో రాజమణి గారు చూసుకుంటారు. కాబట్టి 2 రకాలుగా బెనిఫిటే ఉంటుంది గెలిస్తే. మరి మీకు ఒక డ్రీమ్ కోరిక లైటింగ్ దేనా, ఇంకేమైనా వేరే ఉన్నాయా? నాకు డ్రీమ్ కోరిక ఒకటి, నాది ఆదర్శ గ్రామం కావాలి. జగిత్యాల జిల్లాలో పెడపల్లి మండలం నర్సంపేట గ్రామం ఆదర్శ గ్రామం కావాలి. నాకు అది కావాలి. ప్రతి బస్ స్టాండ్లో ప్రతి బస్ 2 షెల్టర్ ఉన్నాయి. ప్రతి షెల్టర్లో మరుగుదొడ్డి కట్టేయాలనేది కూడా నాకు ఉన్నది. ప్రతి బస్ స్టాండ్ షెల్టర్ అదొకటి ఇదొకటి కట్టేయాలి. మూత్రశాల అదొకటి ఉన్నది. మెయిన్ ఇది నాకు అది సెంట్రల్ లైటింగ్ అనేది దాదాపు 100% నాది కోరిక. అది కంపల్సరీ నాది నెరవేరు. గారు అడ్లూరు లక్ష్మణ్ గారితో మీ సత్సంబంధాలు ఎలా ఉంటాయి? అంటే మీతో అంటే బాగానే మాట్లాడుతూ మీరు ఫండ్స్ తీసుకొచ్చేంత ఉంటాయి కదా? నేను అన్నకు అన్న అంటే నేనున్న లక్షణ ఇప్పుడు కానీ పోగానే నన్ను మంచి ఆప్యాయంగా పిలుచుకుంటే మళ్ళీ గడెక్కున్నది నా దగ్గర, నీకు ఏం ప్రాబ్లం ఉంది, బాధే ఉంది చెప్పండి. నన్ను లక్షణ పిలిచి దాదాపుగా ఏమని పిలుస్తాంటే నేను కలవడం కదా, రేవంత్ రెడ్డి సాబ్ రా ఏంటో ఏం సంగతి అని అడుగుతాను. మనలే కాదు ఎక్కడ కనబడ్డా కానీ అదొకటి నాకు బాగా అంతే నాకు తోడబుట్టిన అన్నలాగా నేను భావిస్తాను. లక్ష్మణ్ కుమార్ అన్నాను, నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు. తన కోసం నేను దేనికైనా సిద్ధం, ఎంత దూరమైనా నేను దానికి ముందు ఉంటాను. నాకు ఎందుకంటే ఏదైనా కానీ నేను అడిగింది కాదన్నాను ఇప్పటి వరకు అయితే నాకు. అందుకోసమే నాకు విలేజ్ లోపల మా భార్యను
ఇక్కడ సర్పంచ్లో పెట్టిన ఆమె కూడా ఇక్కడ ఆమె కూడా అందరితో మంచిగా ఉంటుంది, అందరికి ఏ ఆపద వచ్చినా కానీ అది చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆమె చూసుకుంటుంది. నేను కూడా మండలి లోపల నా వంతు అన్నగారు సహకారం ఉంటే మండలి లోపల కూడా నేను అన్నగారు చెప్పిన దానికి నేను అనుగుణంగా నేను వెళ్తా, నాకు సహకారం నేను చేస్తాను లక్ష్మణ కుమార్ అన్న గారికి నేను చెప్తున్నా. ఓకే, ఫైనల్గా ఒకటి చెప్పండి జనాలకి, మీ గుర్తు ఏంటి, అదేవిధంగా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలో ఒక మాట చెప్పేసి. నా నార్సింపేట గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాది కత్తెర గుర్తు 2వ నంబరు ఓటేయండి, నన్ను గెలిపించుకోండి, మీ బాగోగులు నేను చూసుకుంటాను. అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు ఎప్పుడు కానీ ఏ టైం ఏ టైం కానీ ఆపద వచ్చిందా చెప్పండి, నేను మీ ముందుండి నేను మీకు అరికాలకు ముళ్ళు కూర్చుకుంటే నేను పీకే అంత దమ్ము నాకున్నది, నేను చేస్తాను మనకి చేస్తున్నాను. సార్ ఒకటి మర్చిపోయినా, ఈ పుస్తెమట్టెలు మీరు ఇస్తున్నారని తెలిసింది, అది ఎప్పటి నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు? నేను 2016 నుంచి చేస్తున్నాను. నాకు 2016 దురదృష్టం ఏమైనా జరిగిందంటే, నాకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాగా నాకు మేజర్ యాక్సిడెంట్ అయితే నేను మా భార్య మా మదర్ మా అమ్మ దాదాపు మేజర్ దానిలోకెళ్ళి నేను బయటపడ్డా. కాబట్టి మన తుమ్రవెల్లి దగ్గర ఊరుల దగ్గర బయటపడ్డా కాబట్టి బయటపడ్డా కాబట్టి అప్పుడు దాన్ని మంచిగా అయినాక నేను అనుకున్నాను మళ్ళీ సరే నేను బయటపడ్డా ఏదో మంచి ఏదో సేవ చేయాలని నాకు భగవంతుడు బతికించినట్టున్నాడు. నేను ఆ రోజు నుంచి అనుకున్నాను, నేను కూడా చాలా కష్టాలకి వెళ్ళొచ్చు. నేను బాగా నేను ఉన్న ఫ్యామిలీ కాదు మాది, కూడా చిన్న మామూలు కుటుంబం మాది. మా అడగలు కష్టపడి పైకి వచ్చినా కాబట్టి ఏదో ఒకటి సమాజాన్ని చేయాలని నాకు అప్పుడు ఆలోచన. కాబట్టి నేను పేదోళ్ళ ఏంటంటే నేను పేదరికం వచ్చినట్టు పేదలు ఏందని నాకు తెలుసు. కాబట్టి పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలని, నా ఆడపిల్లలు అంటే నాకు బాగా ప్రేమ, అందుకోసమే నేను ఆడపిల్లల్ని ఆడుకోవడం జరిగింది. ఆడపిల్లలకు పాపం లేని వాళ్ళు ఉండరు ఈ రోజుల్లో కూడా. మన తెలంగాణలో ఇంకా 20-30% నిరుపేద కుటుంబాలు బాగా ఉన్నాయి. నేను దాదాపు మా మాయలు నేను గ్రౌండ్ వర్క్ నుంచి చూస్తున్నా కాబట్టి నేను తెలిసి ఎవరు ఎట్లా అయింది అన్నది. అందుకోసమే నా అంత సహకారం నేను సంవత్సరానికి 10-12 మంది కస్టమర్లు వేయడం జరుగుతుంది. నేను ఎవరైనా బాగా ఇప్పుడు చనిపోయినారు అనుకోవాలని పేదలు వాళ్ళ కోసం కూడా 4-5 వేల వరకు నేను సాయం జరుగుతుంది. లాస్ట్ ఎస్పీస్ ఒక 25 కిలో బ్యాగ్ వేయడం జరుగుతుంది. వాళ్ళ చూసి నేను అట్లా నేను దాదాపు 10 గ్రామం లోపల నేను దాదాపు నాకు తెలిస్తే నేను పోతాను, ఎవరు ఎట్లయితే నేను ముందు ఉంటాను. దానికోసం నాకు అది నేను ఇంట్రెస్ట్ తోటి నేను ఆ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అన్ని మంచి భావాలు ఉన్నాయి, మీరు గెలవాలని కోరుకుంటూ అదేవిధంగా మా సుమన్ టీవీ తరపున మీకు ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు మీ రాజకీయ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. చూసారు కదా సంధి రాజమణి మల్లారెడ్డి గారి ప్రస్థానం. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎలాంటి రాజకీయ ప్రస్థానం లేకుండా తనంతా తానుగా ఎదుగుతూ ఫస్ట్ మామూలు కార్యకర్తగా ఉంటూ ఇప్పుడు మండల వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇది రాజకీయ నేపథ్యం ఉంది. దీంతోపాటు పార్టీ పదవి ఉంటేనే ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఒక ప్రభుత్వ పదవి అనేది ఉంటే ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు. గ్రామానికి ఏవైతే ఉన్నాయో ఎస్సీ కాలనీకి సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా అన్ని కుల సంఘాలని కలుపుకొని ముందుకు వెళ్తా అంటున్నారు. ఇంకా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతారు. డ్రైనేజ్ విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, వృద్ధులకు అదేవిధంగా యూత్కు సంబంధించిన అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లులు ఊరికి రావడానికి కూడా చాలా కృషి చేశారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మంత్రి గారైన అడ్లూరి లక్ష్మణ్ గారితో ఉన్న సత్సంబంధాలతో మాట్లాడుతూ ఏవైతే నిధులు ఉన్నాయో తీసుకురావడం జరుగుతుంది. పదవి లేకపోయినా ఎన్ని కార్యక్రమాలు చేశారంటే పదవి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఊరిని రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అంటున్నారు మల్లారెడ్డి గారు. దీంతో పాటుగా ఆయనకు ఒక డ్రీమ్ ఏంటంటే ఇక్కడ మన రోడ్డు అనేది ఉంది, దాని మధ్యలో లైటింగ్ అనేది రావడం, అటు ఇటు పూల చెట్లతో ఉంటే ఆ రోడ్డు బాగుంటుంది, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని కోరుకుంటున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఎక్కువ సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది, పుస్తమట్టలు ఇవ్వడం, దాంతోపాటుగా పేద ప్రజలకు రైస్ బ్యాగులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. పదవి ఉంటే వీటికంటే ఎక్కువ చేసి పెడతానంటున్నారు. సో ఇది ఇక్కడి ప్రస్తుత పరిస్థితి. నరసింహులపేటలో ఉన్న సంధి రాజమణి మల్లారెడ్డి గారి రాజకీయ జీవితం అని ఇక్కడ చూసాం. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, నరసింహులపేట. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు.